నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమ. ఇది కర్ణాటకలోని బెంగుళూరుకి చెందిన పల్లవి గారి ముక్తి స్థితుల అనుభవం. నా ప్రయాణం తరచుగా ఆగి సాగినప్పటికీ నేను గత 15 సంవత్సరాలుగా ధర్మ మార్గంలో ఉన్నాను. కష్ట సమయాల్లో సందేహాలు కలిగినప్పుడు లేదా నిరుత్సాహం కలిగినప్పుడు నేను ధర్మం వైపు మళ్లేదాన్ని. అయితే నేను చిత్తశుద్ధితో నిలకడగా హోమాలకు, కార్యక్రమాలకు, తరగతులకు హాజరు కావడం ప్రారంభించాక నాలో లోతైన మార్పులను గమనించడం మొదలుపెట్టాను. అంతకుముందు నా సన్నిహితులతో గాని అపరిచితులతో గాని నా సంబంధాలు తరచుగా ఉద్రిక్తంగా ఉండేవి. నాకు సులభంగా చిరాకు వచ్చేది. నా కోపం నన్ను అదుపు లేకుండా మాట్లాడేలా చేసేది. దీనివల్ల నాలో దూరం ఏర్పడింది. నా చుట్టూ ఉన్నవారు నన్ను సమీపించడానికి సంకోచించేవారు. కానీ క్రమంగా నాలో ఒక లోతైన ప్రశాంతత నెలకొనడం ప్రారంభమైంది. నా సంబంధాలు, ముఖ్యంగా నా భర్తతో బంధం మెరుగుపడి బాగుపడడం ప్రారంభించాయి. గతంలో చిన్న అభిప్రాయ భేదం వచ్చినా కూడా నేను రోజుల తరబడి ఒంటరిగా ఉండిపోయేదాన్ని. ఇప్పుడసలు మా మధ్య ఎప్పుడైనా గొడవ జరిగిందన్న విషయాన్నే నేను తరచుగా మర్చిపోతుంటాను. మా బంధాన్ని స్వేచ్ఛగా, ఆనందంగా ఆస్వాదించగలుగుతున్నాను. ఆలోచించడం, అవగాహనతో స్పందించడం నేను నేర్చుకుంటున్నాను. నా దివంగత తండ్రి పట్ల నాలో చాలా కాలంగా ఉన్న బాధ కూడా పూర్తిగా కరిగిపోయింది. ఆయన మరణం తర్వాత ఆయనపై నా ప్రేమ మరింత గాఢమైంది. ఇటీవల జరిగిన నవరాత్రి హోమం సమయంలో నేను ఊహించని భయాన్ని, బాధను అనుభవించాను. అది ఆ క్షణంలో నాకు అర్థం కాలేదు. కానీ దీక్షా యజ్ఞంలో నేను నిరంతరం పాల్గొనడం ద్వారా అనేక బోధనలు నాలో సహజంగానే వికసించడం ప్రారంభించాయి. ఈనాడు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం, భావోద్వేగాలను ప్రతిఘటన లేకుండా అనుభవించడం నేర్చుకుంటున్నాను. నాలో ఒక తేలికదనం, దానితో పాటు ప్రశాంతం, స్థిరమైన ఆనందం ఉన్నాయి. నా తీర్పులు గణనీయంగా తగ్గిపోయాయి. వాటి స్థానంలో కరుణ వచ్చి చేరింది. నేను ఇప్పుడు ఇతరుల దృక్కోణంతో జీవితాన్ని చూడగలుగుతున్నాను. వారి పట్ల సహజంగా సానుభూతి చెందగలుగుతున్నాను. బయట ఏమీ మారలేదు, అయినా ప్రతిదీ భిన్నంగా అనిపిస్తుంది. ఎందుకంటే నా అవగాహన మారిపోయింది. ఈ రోజు ఇతరులు చెప్పే మాటలకు నేను ఇక కలత చెందను. నా స్వీయ అనుభవం ద్వారా నా సత్యాన్ని నేను గ్రహించాను. ఆ సత్యానికి కట్టుబడి నిలబడే స్పష్టత నాకు ఉంది. కృతజ్ఞతాభరితమైన హృదయంతో శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులకు, నా ఎదుగుదలకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నా తల్లిదండ్రులకు నా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పరివర్తన అంతా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అపార అనుగ్రహం, కరుణ ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఈ అద్భుతమైన ముక్తి స్థితులను నాకు ప్రసాదించి నా జీవితాన్ని ఇంత లోతుగా పరివర్తన చెందించిన మీకు అనంత కోటి ధన్యవాదాలు.